ఇక మా మోదవారి మలయ మామను పిలుద్దాం. మామా ఓ మామా. ఏందే బుజ్జి? వామ్మో మా మామను పిలిస్తే భూతం వచ్చిందేంది? వామ్మో నాకు భయం అవుతుంది. అబ్బా ఎవరన్నా రారా నా దగ్గరికి, ఈ భూతం పాడగా నా మీదకే వస్తుంది కదా. ఓ అమ్మో. నేనేనా బుజ్జి మీ మల్లయ్య మామను? ఓ మామ నీకేం పోయే కాలమే గట్ల తయారైనవేంది? నేను కావును భూతం అని అనుకున్నా. ఏందే కొండ్రిస్ మొక్కన్నారా? అన్నే భూతం అంటావానే? 3 బాటల కాడ దించిపోసిన బువ్వ తినేదానా? మరి భూతం కాకపోతే ఏంది మరి? ఆ అవతారం ఏంది, ఇషామేంది చెప్పు మామ. ఏసేం కాదే బుజ్జి, పెళ్లి చేసుకుందామని ఇట్లా తయారైనా. మంచిగున్నా? ఏంది పెళ్లి చేసుకుంటావా? నీకు గీ వయసులో ఏం పోయే కాలమే మామ. ఇప్పుడు పిల్లనే వాళ్ళు ఇస్తారు చెప్పు, నీకు ఏడ దొరుకుతుంది? ఎందుకు దొరకది? గంతకు తగ్గ పొంత మాగ దొరుకుతుంది. మామ నువ్వు వయసు మీద ఉన్నప్పుడే 4 పెళ్లిళ్ళు చేసుకున్నావట. 4 రోజులకు మించి ఒక్కళ్ళు కూడా ఉండలేదట కదా. 4 రత్తలు ఎందుకు పోయిండ్లు? గీ వయసులో నీకు పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇందిరా మిల్లు కోసమే బుజ్జి. ఏంది ఇందిరా మిల్లు కోసమా? నీ పెళ్లికి ఇందిరా మిల్లుకి ఏం సంబంధమే? అరే నీకు ఏ ముచ్చట సక్కగా తెలియదు. నీకు ఆర్తలు చదివే నౌకరే వలిచ్చిలే. ఇళ్ళటి నుంచి ఇందిరా మిల్లుకి అప్లై చేసేటందుకు ఏదో మొబైల్లో యాప్ తయారు చేసిందట కదా. అవు నిజమే. ముందుగా ఇల్లు జాగున్న పేదోళ్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇస్తారట. ఇక అటెనక జాగలేని వాళ్ళకు ఇల్లు జాగిచ్చి ఇల్లు కట్టిస్తారట. నీకు గుంట జాగ ఉన్నది కదనే, నువ్వు కూడా అప్లై చేసుకో. కోడి మేడదానా అన్ని మంచిగానే చెప్పినావు కానీ అసలు ముచ్చట మర్చిపోయినావు. అసలు ముచ్చట్నా? ఏం మర్చిపోయినా మామ? సర్కారోళ్ళు పెట్టిన రూల్ ప్రకారంగా నేను పేదరికంగానే ఉన్నా. గుంట జాగ కూడా ఉన్నది నాకు. నాకు ఇల్లు లేదు, పరదలు కట్టుకొని తడకల గుడిసెలనే ఉంటాను గాని. మరి ఇంకేంది ఇందిరా మిల్లు వస్తుంది. అరే నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదా అనే పోరి? ఇందిరా మిల్లు ఆడోళ్ళ పేరు మీద ఇస్తారట. నేను ఉంటారు కానీ నేనే నాకు పిల్లమే లేదా? అది ఇందిరా మిల్లు రాదన్నట్టే కదా. కేసీఆర్ గవర్నమెంట్లో 3 ఎకరాల భూమికి దరఖాస్తు చేసుకుంటేనేమో ఒంటరి కానివి నీకు భూమి ఎందుకు అన్నారు. దళిత బంధుకి అప్లై చేసుకుంటేనేమో అరే పిల్లమే లేదు, ఒంటరి కానివి నీకు దళిత బంధు ఎందుకు అన్నారు. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా ఆడోళ్ళ పేరు మీదనే ఇస్తే నాకు పిల్లమే లేనప్పుడు నాకు ఇందిరా మిల్లు రానట్టే కదా. ఇక అందుకే నా పిల్లల పేరు మీద నా ఇందిరా మిల్లు వస్తుంది కదా అని పెళ్లి చేసుకుందామని పిల్లని చూస్తాందుకు పోతాననే. అవు మామ నువ్వు అన్నది కూడా నిజమేనే. షై పార్టీ సర్కార్ వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. కానీ ఆడోళ్ళ పేరు మీదనే ఇల్లు ఇస్తామంటే మాత్రం నీకైతే రాదు. అబ్బా బుజ్జి మీ ఆఫీస్ లెవెల్ అన్న పిల్లుంటే చూడరాదు. చీసి నీకు పిల్లని అడిగితే నా ఇజ్జతే పోతుందే మామ. ఎందుకే పోరి? నేను అన్నాగలేనా? నాకేం తక్కువ? అయినా నీకేం తక్కువనో 4 రత్తలు ఇడిచిపెట్టి పోయినప్పుడే అర్థమై ఉంటది. కానీ అయినా నీకు ఇప్పుడు పిల్లని ఎవరు ఇస్తారు? అయినా గీ ఏజ్ వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉంటారు చెప్పే మామ. అంటే నాకు పెళ్లి కాదు, నాకు పెళ్ళం రాదు, ఇక నాకు ఇందిరా మిల్లు రానట్టేనా? చూసిండ్రా ముఖ్యమంత్రి సారు? ఇందిరా మిల్లు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు మొదటి విడతల ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ఇక ఒంటరి పురుషులకు కూడా ఇందిరా మిల్లు ఇయ్యాలి అని అంటుండ్రు.